ఈ 2-3 అడ్వాంటేజ్ మీరు చూస్తే కాకినాడ, వెస్ట్ గోదావరి ఇవన్నీ వెనక్కిపోయే పరిస్థితికి వచ్చాయి. ఈవెన్ పల్నాడు, చిత్తూరు ఇవన్నీ వెనక్కిపోయే పరిస్థితికి వచ్చాయి. కోనసీమ కూడా వెనక్కిపోయింది. కోనసీమ ఉన్నది అందాల సీమ, అంతా వాటర్ ఉంది, అన్నీ ఉన్నాయి, 19కి వెళ్ళిపోయింది. అంటే ఒక ఎకానమీలో ఒక్కొక్కసారి ఆ ఆపర్చునిటీస్ అనేటివి ఓపెన్ అప్ అవుతాయి. మనం కూడా రీఓరియంట్ చేయాలి. కలెక్టర్స్ ఇన్ కోనసీమ హ్యాస్ టు థింక్ వాట్ ఈస్ ది ప్రాబ్లం. ఇండస్ట్రీస్ రావడం లేదు, అండర్ ది సేమ్ టైం అగ్రికల్చర్ ఉంది. అగ్రికల్చర్ కూడా మనం ప్యాడీలో ఉన్నాం, లేదంటే కోకోనట్లో ఉన్నాం. అది స్టాండర్డ్ ఇన్కమ్ ఒరిజినల్గా మనకు వచ్చింది. ఇప్పుడు ఇన్నోవేటివ్ ఎకానమీలో నాలెడ్జ్ ఎకానమీ కూడా మనం దోహదం చేయాలి అక్కడ. దట్ ఈస్ వేర్ యూ హ్యావ్ టు థింక్ డిఫరెంట్లీ. మేము కూడా ఆలోచిస్తాం, మీరు కూడా ఆలోచించండి, ఆల్ కలెక్టర్స్. దిస్ ఈజ్ వేర్ ఐఎమ్ సేయింగ్. ఒకసారి ఇవి ప్రొజెక్షన్ చేసినప్పుడు ఆలోచనలు వస్తాయి. ఇప్పుడు ఉదాహరణకు నేను విజన్ 2047లో $42,000. As on today, around less than $3,000. 15 times growth రావాలా 23 yearsలో. దట్ ఈస్ వేర్ మీరందరూ కూడా ప్లానింగ్ కానీ ఎగ్జిక్యూషన్ కానీ అవుట్ ఆఫ్ బాక్స్ థింకింగ్ రావాలి. నేను వ్యవసాయం చేస్తున్నా దీంతోనే అయిపోతాను అనుకుంటే కుదరదు. ఒకప్పుడు నీళ్లు ఉన్నటువంటి జిల్లాలు ఈరోజు ఎన్నికెళ్ళిపోతున్నాయి. కరువు జిల్లాలు ముందుకు వచ్చేస్తున్నాయి. రేపు నీళ్లు కానీ తీసుకుపోగలిగితే ఆ జిల్లాలు ఇంకా నెక్స్ట్ లెవెల్కి వెళ్తాయి. ఈ జిల్లాలను ఏ విధంగా చేయాలని మనం ఆలోచించి ఇక్కడ కూడా పర్ క్యాపిటల్ ఇన్కమ్ పెంచితే తప్ప సాధ్యం కాదు. అల్టిమేట్లీ పర్ క్యాపిటల్ ఇన్కమ్ ఇది క్రైటీరియా ఫర్ బెటర్ లివింగ్ స్టాండర్డ్స్, ఫర్ డెవలప్మెంట్ ఇండికేషన్స్. ఇప్పుడు వెనకొన్ని ముందుకు వచ్చాయి కదా సార్ కొన్ని జిల్లాలు, అదే వచ్చాయి సార్. ఇప్పుడు దేని వల్ల వచ్చాయని కూడా కొద్దిగా డీటెయిల్స్ ఉంటే. అదే నేను ఎందుకే చెప్పేది. ఇప్పుడు ఉదాహరణకు అనంతపూర్ ఉంది, చెప్పాను, ఎగ్జాంపుల్ చెప్పాను. తిరుపతి ఉంది, శ్రీ సిటీ ఇండస్ట్రియలైజేషన్ సర్వీస్ సెక్టర్లో తిరుపతి ముందుకెళ్ళింది. అదే మరి ఏలూరు ఉంది. ఏలూరు ట్రెడిషనల్, ఏలూరు బెటర్గా ఉంది భీమవరం కంటే. ఇప్పుడు మనకు తెలిసి ఈస్ట్ గోదావరి, కాకినాడ మోస్ట్ అడ్వాంటేజ్ ఇండస్ట్రీకి వస్తుంది. అయినా మనం బ్యాక్ వచ్చామంటే కారణాలు కూడా అన్వేషించాలి సార్. అన్ని ఆ కారణాలు అన్నీ ఉన్నాయి. దట్ ఈస్ వాట్ ఐఎమ్ సేయింగ్. ఒక వాటర్తోనే కాకుండా మీరు తీసుకునే ఎకనామిక్ యాక్టివిటీ ఏంటి? వన్ ఈజ్ అగ్రికల్చర్, వన్ ఈజ్ సర్వీస్ ఇండస్ట్రీ, వన్ ఈజ్ సర్వీస్. 3 ఏరియాల్లో ఉంటారు మీరు. Slide number 14 పెట్టేసి. Yes, sir. In fact, 6 and 7, sir. That sector-wise breakup is there, sir. Go back. 6 and 7 slides, sir. Go back. 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 Yeah. Yeah. So here, sir, that agriculture, industry, and services. ఇక్కడ ఒక సెకండ్. ఇక్కడ మీరు చూసినప్పుడు 4,4,27,960 కోట్లు జీబీఏ. దట్ ఈస్ అగ్రికల్చర్. అదే నెక్స్ట్ వచ్చే కొందికి ఇండస్ట్రీ 3,14,856 కోట్లు జీవీఏ ఇన్ ఇండస్ట్రీ. సర్వీస్ సెక్టర్ 4,80,874. ఈ 3 మీరు చూసిన తర్వాత 12,23,691 కోట్లలో బ్రేకప్. ఇక్కడ మీరు చూసినప్పుడు మీరు కలెక్టర్స్ గుర్తుపెట్టుకోవాల్సింది, సర్వీస్ సెక్టర్లో ఐటీ, షాపింగ్, హోటల్స్, టూరిజం ఇవి ఎక్కువ వస్తాయి. వన్స్ కానీ అది వచ్చినప్పుడు ఎక్కడైతే అగ్రికల్చర్ సెక్టర్లో మీరు అక్కడ ఒకసారి చూస్తే కర్నూలు హైయెస్ట్ జీవీఏ, కానీ కర్నూలు దీనికే కన్ఫైన్డ్ అయిపోతున్నారు. సత్యసాయి హైయెస్ట్, అనకాపల్లి హైయెస్ట్ ఉంది, బెటర్గా ఉంది. ఇక్కడికి వచ్చే కొందికి ఏ జిల్లాలో అయితే 26 జిల్లాలు, ముందు స్లైడ్కి వెళ్ళండి. వెస్ట్ గోదావరి 22,000 యాజ్ ఆన్ టుడే. ఇక్కడ మీరు చూసినప్పుడు విశాఖపట్నం అగ్రికల్చర్లో 3,500 కోట్లే. వేరేజ్ ఇండస్ట్రీ 59,000 కోట్లు. వేరేజ్ సర్వీస్ ఇట్ ఈస్ నియర్లీ 14,000 crores. It made all the difference. Agriculture alone cannot give GVA or GSDP or GDP. ఏ దేశానికైనా, ఏ స్టేట్కైనా, ఏ జిల్లాకైనా. అదే ఎన్టీఆర్ జిల్లాకు వచ్చినప్పుడు 9,476 కోట్ల అగ్రికల్చర్.
14,000 కోట్ల రూపాయలు ఇండస్ట్రీకి వచ్చింది. సర్వీస్ సెక్టర్ 45,000 కోట్లు.